హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ భరత్. నిన్న నల్గొండ జిల్లాలో వాడపల్లి పోలీసులు సాయి సిద్ధు అనే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అడ్డగోలుగా కొట్టిరట. తెలంగాణ ప్రభుత్వం ఎందుకింత అరాచకాలకు తెగబడుతుందో అర్థం కాని పరిస్థితి. ఆయన చేసిన తప్పు లేదు, ఏం లేదు. యూరియా కోసం ధర్నా నిలబడ్డాడు. దానికి పోలీసు వాళ్ళ కోపం వచ్చిందట. తీసుకొచ్చి లోపలేసి ఇష్టం ఉన్నట్టు కొట్టిరు. కొట్టింది కాకుండా బూతులు తిట్టారట, కులం పేరు పెట్టి. అంత అవసరం ఏముంది ఈ పోలీసులకు? రైతులు యూరియా దొరక్క గత 2-3 నెలలకెళ్ళి ఇబ్బందులు పడుతుంటే, రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకలు చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు. వాళ్ళకు కడుపు మండి రోడ్డెక్కి ధర్నాలు చేస్తే కూడా తీసుకొచ్చి కొడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో ఈ సంఘటన మనం చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లగాడు 22 నెలలు 21 ఏళ్ళు ఉంటాయంట. నీకు భూమి ఎక్కది రా, నువ్వు ధర్నా చేస్తున్నావేంద్రా అని కొడుతున్నారంట. కొట్టాల్సిన అవసరం ఏముంది? శ్రీకాంత్ గారు, ఎస్ఐ శ్రీకాంత్ గారు, ఒకవేళ నిజంగా సాయి సిద్ధు అనే వ్యక్తి తప్పే చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేసి కోర్టు పంపు, జైలు పంపు. కొట్టాకు నీకెక్కడిది? రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్న చిన్న వాటికి ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, అడ్డగోలుగా 3rd డిగ్రీలు ప్రయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతురు. రోడ్ల మీద కూర్చుంటే ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే పొల్లు కొడుతురు. ఎందుకు ఇంత భయం రాష్ట్ర ప్రభుత్వానికి? సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల, నిరుద్యోగుల పట్ల మీరు ఇదే విధంగా వ్యవహారం చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి పుట్టగతులు కూడా ఉండవు. నువ్వేమనుకుంటున్నావో, ఎవడు మాట్లాడతావు అని లోపలేస్తాం, కేసులు పెడతాం, భయపెడతాం అనుకుంటే మాత్రం ఇంకా అంతకు రెట్టింపు ఉద్యమాలు జరుగుతాయి తెలంగాణలో. చూసాం, నీకు కూడా తెలుసు తెలంగాణ రక్తం ఏందో, తెలంగాణ ఉద్యమాలు ఏందో. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చర్యలు మానుకొని ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.